హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో, శ్రీనివాస్ గారు మాట్లాడేది. అవునండి. శ్రీనాథా? హలో శ్రీనివాస్. శ్రీనివాసా? శ్రీనివాస్, అవును సార్, ఇది అన్నం రోజుని ఆర్వేల్ పర్వాలు మాట్లాడుతున్నాను. సార్, నాకు అంత పర్ఫెక్ట్ కన్నడ రాదు. తెలుగు, హిందీ? తెలుగు ఆర్ హిందీ వస్తుందా మీకు? తెలుగులోనే మాట్లాడుతున్నాను సార్. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నది. అవునవునవును. సార్, ఆర్వేల్ నుంచి మాట్లాడుతున్నాను. ఆర్బిఎల్ బ్యాంక్ నుంచా? అవును సార్. చెప్పండి. క్రెడిట్ కార్డు పేమెంట్ కాలేదు సార్. అవును, కాలేదు. అది కొంచెం టైం పడుతుందండి. ఎందుకు? కొంచెం బిజినెస్ అనేది నాది లాస్ అయింది. దానివల్ల కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. ఓకే. నాకు ఎట్లయినా ఇప్పుడు 1.5 month పడుతుందండి పేమెంట్ కోసం. మీరు లేదు సార్ ఇక్కడ దీంట్లో సమస్య పై లేదండి, షిఫ్టెడ్. యాడ్కి సార్ నేను షిఫ్ట్ అయిపోయినా. నేను హైదరాబాద్. ఓకే. అదే ఆ క్వశ్చన్ మీకు మేనేజర్ నేను వచ్చి ఇంటికి మాట్లాడతామని దానికి యాడ్ అవుతుంది. ఓకే. ఫోన్ చేస్తుంది, ఆడికి ఫోన్ చేస్తుంది, ఫోన్ తీయలేదు కదా, దానికి అడిగింది. అవునవును, నాకు వేరే కాల్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల నేను ఫోన్ రెస్పాన్స్ చేయలేకపోయినాను. ఓకే. ఒక 1.5 month పడుతుంది. నేను చేపిచ్చేస్తాను. మీది ఎంత ఉందండి అవుట్ స్టాండింగ్? అవుట్ స్టాండింగ్ 174 ఉంది సార్. ఓకే. మీకు లీగల్ క్వశ్చన్ అవుతుంది సార్, దానికే మేనేజర్ వచ్చి మాట్లాడేదాన్ని. ఉన్నారా ఇప్పుడు? ఉంటే ఇవ్వండి, మాట్లాడతా. లేదు సార్, వేరే వాళ్ళు చెట్ల పోయి. ఓకే. ఇది ఏమైందంటే లీగల్కి వచ్చేస్తున్నాయి. ఊరికే లీగల్ చార్జెస్ అన్ని, నోటీస్ చార్జెస్ అన్ని యాడ్ అయిపోతాయి సార్. అవునా? దానికే మాట్లాడతామని. ఎన్ని మంత్స్ అయిందండి పేమెంట్ చేయక? నేను 2 months కదా. 3 months పెండింగ్ ఉంది సార్. మీది 55,000 పెండింగ్ ఉంది సార్. 55,000 730 అవునా? ఓకే. 3 నెలలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక మంత్ చేసుకుంటే ఒక మంత్ టైం దొరుకుతాయి కదా. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే సార్, ఇప్పుడు బిజినెస్ అన్నది చాలా క్రిటికల్ అయిపోయింది. కొంచెం నా బిజినెస్ ఉండే, ఆన్లైన్ బిజినెస్ ఉండే, మీకు ఐడియా ఉందేమో కదా. బిజినెస్ అనేది నాది కొంచెం లాస్ అయిపోయింది. దానివల్ల నేను పేమెంట్ చేయలేకపోయినా. 1.5 month గోపాలయ్య వాళ్ళు ఇంట్లో సార్ మీరు తేడా? గోపాలయ్య వాళ్ళు ఇంట్లో కదా. లేదు. ఇప్పుడు నేను రిలేటివ్స్ తో కూడా నేను టచ్ లో లేనండి. అందరితో కొంచెం దూరం ఉన్నా నేను. ఎవరు బెంగళూరులో గోపాలయ్య వాళ్ళు ఇంటి రోడ్లైనా కదా ఉంది. లేదు. మా ఓనర్ పేరు రమేష్ అయ్య. ఓకే. ఇది ఉంది కదా, చర్చ్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఒక చర్చ్ ఉంది. చర్చ్ పక్కకే ఇల్లు ఉండే నాది. ఓకే. సరే, ఏం చేశారు సార్? ఇప్పుడు ఎట్లా 1.5 month పడుతుందండి పేమెంట్ కి. లీగల్కి వచ్చినాయి కదా సార్, అది నేను చెప్తుంది. ఊరికే కోర్టు రావాల్సి వస్తుంది కదా. కోర్టుకి పోవాల్సి వస్తుందా? అవును సార్, ఖచ్చితంగా. నోటీస్ రిప్లై చేయాలి సార్, మీరు రావాలి సార్. అవునా? ఓకే. అంటే మామూలుగా అంటే చిన్న డౌట్ అండి. అంటే ఏం క్రిమినల్, ఏంటి 420 కేసు వేస్తారా? కాదు సార్, ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ కాలేదు కదా సార్. అది ఎన్పిఏ అయితేనే కోర్టుకి వచ్చేస్తుంది సార్. 3 నెలలు అయిపోయింది అప్పుడే. 90 days అయితే ఎన్పిఏకి వస్తే
సిబిల్కి వచ్చేస్తారు. మీరు సిబిల్కి వస్తేనే మీకు ఇమ్మీడియట్ గా నోటీస్ సర్వ్ అయిపోతుంది. అది ప్రాబ్లం, అదే ప్రాబ్లం. దానికి అడగలేదు నేను. ఒక మంత్ ఏమైనా చేసుకునేట్టు అవుతుందా? ఒక మంత్ చేసుకుంటే ఒక మంత్ టైం దొరుకుతాయి. ఎట్లా నెక్స్ట్ మంత్ ఉంటుంది కదా, ఏమైనా చేసేట్ అవుతుందా? నేను మాట్లాడుతున్నాను మీతో. అంటే మామూలుగా అయితే నాకైతే కాదు, ఎందుకు నా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు వీలు కాదు, దాని గురించి మీకు 1.5 month అని చెప్తున్నాను. మీ పేరండి? ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు? అనంత్ రెడ్డి. ఓకే. అయితే నేను అదే చెప్తున్నానండి మీకు, కొంచెం టైం పడుతుంది నాకు. అది మళ్ళీ నేను కోర్టు కంటే కొంచెం చూడండి, కోర్టు పోకుండా ఏదైనా వేరే మార్గం. అంటే సార్ ఇప్పుడు బిల్ ఎట్లా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందో, ఓకే, అట్లా అవి కూడా ఆటోమేటిక్ గా ఇదై వచ్చేస్తాయి, ప్రింట్ అయి వచ్చేస్తాయి. మేమేం చెప్పొచ్చు, ఈ మంత్ పేమెంట్ చేస్తారంటే హోల్డ్ చేయొచ్చు అంతే. వాళ్ళకి మెయిల్ వేస్తే వాళ్ళు హోల్డ్ చేస్తారంతే. ఈ మంత్ కి పేమెంట్ పేమెంట్ కావాలి. కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. లేదు సార్, అదేమి అంటే కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకోండి. కొంచెం నా పరిస్థితి ఎంత బాధ, చాలా బాధలు ఉన్నా నేను. సార్ మేమేమి చేసే స్థితిలో లేదు సార్. మేము పేమెంట్ అయితే నేను చెప్పేది ఏంటంటే అనంత్ రెడ్డి గారు, నేను ఇప్పుడు నా దగ్గర ఫండ్ లేదండి పేమెంట్ చేయడానికి. కొంచెం నా ఫండ్ కూడా కొంచెం 1.5 month ఉన్నాక నాకు టైం మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి ఇప్పిస్తే, ఆ కోర్టు ప్రాసెస్ ఏంటో మీరు ఆపితే కొంచెం మీకు కొంచెం ఫేవర్ ఉంటుందండి. నాకు హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఒక నిమిషం సార్, నేను ఫుల్ గా కట్టండి అని చెప్తుండే. 172 174 అమౌంట్ కదా, అంతా కట్టమని చెప్తా ఉండలేదు. నేను చెప్తుండేదేమి 19,000 ఒక మంత్ ఈఎంఐ కడితే ఒక నెల టైం దొరుకుతాయి కదా మీకేమి నేను అడుగుతున్నాను. ఏం లేదు సార్ నా దగ్గర. సరే సార్, ఓకే ఓకే సార్, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా సార్, కొంచెం చూడండి సార్. ఏమైనా ఉంటే నేను మా మేనేజర్ తో మాట్లాడిస్తాను. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి సార్, నేను ఫోన్ చేస్తాను మేనేజర్ జోట్లో ఉన్నా. చూడండి సార్ ప్లీజ్. అదే సార్, మేనేజర్ జోట్లో ఉన్నప్పుడు ఏం లేదు, కొంచెం లీగల్ గా పోకుండా ఫైల్ చూడండి సార్. ఎందుకు లీగల్ గా పోతే మళ్ళీ నా దగ్గర ముందే పైసలు, మళ్ళీ నేను ఇబ్బంది పడతా కదా సార్ తర్వాత. సార్ 1 నిమిషం సార్, మేమేమి చేసే కాయలేదు సార్, మేమేమి కలెక్షన్ సార్, మేమేమి చేసే అవుతుంది. ప్రాసెస్ ఉంటాయి కదా సార్. అది లేదు సార్, సహకారం ఖండించలేదు. మేము పేమెంట్ అయిపోయి అంటే హోల్డ్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. అట్లా అది సార్. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం లీగల్ గా వెళ్ళకుండా చూడండి సార్ మీరు. లేదు సార్, నేను మేనేజర్ తో ఉన్నప్పుడు మాట్లాడిస్తాను, మీరు మేనేజర్ తో మాట్లాడండి. కొంచెం కాన్ఫరెన్స్ కలుపుతారా మేనేజర్? ఇంకా మాట్లాడుతానండి. తర్వాత మళ్ళీ కాల్ రెస్పాన్సెస్ ఇయ్యానో నాకు తెలియదు కదా, అందుకే అంటున్నాను. అదే సార్, మేనేజర్ జోట్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తాను సార్, నెంబర్ సేవ్ చేసుకోండి చెప్తుంది. మీరు సార్ మీరు మేము కలెక్షన్ అవుతుంది సార్. మీరు కలెక్షన్? ఓకే ఓకే. కొంచెం సార్ అది రిక్వెస్ట్. హలో ఉమామహేశ్వర గారండి? అవునండి. నమస్తే సార్, నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మేనేజర్ నమస్తే నుంచి. సార్ చెప్పండి. సార్, ఇది క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేయట్లేదు కదా, రిమైండర్స్ ఏం రావట్లేదు సార్ మంత్లీ. అది ఫండ్ ఇష్యూ సార్, అది జాబ్ లాస్ అయింది, అది దానివల్ల పేమెంట్ చేయలేకపోతున్నా నేను. ఓకే, ఎప్పుడైంది సార్ లాస్? ఏంటండి జాబ్ లాస్ ఎప్పుడైంది సార్? అంటే బికాజ్ 2021 దగ్గర నాకు 4 months అవుతుంది. ఇక నా క్వాలిఫికేషన్ కి నేను జాబ్ చూస్తున్నాను. అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాను ప్రతి దగ్గర. కాల్ చేస్తాను, కాల్ చూస్తలేవు. బ్యాడ్ లక్. అట్లీస్ట్ అది మినిమం అన్న కట్టుకుంటే కార్డ్ అది మళ్ళీ బ్లాక్ కాకుండా ఉంటుంది కదా ఉమామేశ్వర గారు, ఎందుకంటే రెగ్యులర్ గా రీపేమెంట్స్ ఉన్నాయి. ఇది అన్నా సరే ఇప్పుడు 1,20,000 కార్డులో బట్టి ఏదైతే ఉందో లాస్ట్ 3 డ్యూ డేట్స్ మిస్ అయిపోయినాయి. మీకు బిల్ జనరేట్ అయింది అనుకోండి, కార్డ్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది కదా, మళ్ళీ మీరు యూజ్ చేయడానికి కూడా ఉండదు. ఇంకా అది మీకు సివిల్ లో కూడా అప్డేట్ అయిపోతుంది. అది అపోలో ఇంతకు ముందు చేసేవాళ్ళ సార్? మానేశాను నేను, అదే చెప్తున్నాను కదా. కొంచెం టెన్షన్ అయిపోయి మల్టిపుల్ డెప్ట్ అయిపోయినాయి, దానివల్ల టెన్షన్ మానేయాల్సి వచ్చింది నాకు. అంటే కరెక్ట్ ఫోకస్ జాబ్ మీద ఉంటలేదు, టెన్షన్ కి అట్లా.
ఓకే. మరి ఇది ఎలా సార్, ఇది మినిమం బ్యాలెన్స్ ఉన్న రీపేమెంట్ చేసుకుంటారా లేదా ఇది క్లోజ్ చేయమంటారు సార్? కార్డ్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ప్లస్ అండి నా దగ్గర ఫండ్ లేదు, అంటే మనీ లేదు పేమెంట్ చేయడానికి. ఇప్పుడు 1,34,000 ఉంది సార్. అట్లీస్ట్ అది మీరు మినిమం 36,640 కడితే మళ్ళీ మీకు ఒక 2 months టైం డ్యూరేషన్ జరుగుతుంది. అదన్నీ అడ్జస్ట్ చేసుకోగలుగుతారా? లేదండి, యాక్చువల్లీ నాకు ఇల్లు గడపడానికే చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు. లేకుంటే మీరే అన్నారు కదా అసలు రీపేమెంట్ ఎట్లుంది, మీది ఎట్లా అయిపోయిందని. ఆ పరిస్థితి మనం వాంటెడ్లీ అయితే మనము కట్టకుంటే కాము కదండి సిచ్యువేషన్. అవును, ఎగ్జాక్ట్లీ సార్. అవును, అంటే బ్యాంక్ ఎండ్ నుంచి కూడా మీరు ఏదైతే చెప్తున్నారో ఐ కెన్ అండర్స్టాండ్ పర్సనల్లీ సార్, మీ ప్రాబ్లం నా పర్సనల్ లేదు. బట్ బ్యాంక్ ఎండ్ నుంచి 2 నెలల నుంచి అట్లీస్ట్ మీరు 10% కట్టుకున్న కార్డు మీద రిమైనింగ్ దానికి బ్యాంక్ ఎండ్ నుంచి టైం ఇస్తుంది. అసలు రీపేమెంట్ ఏం చేయకుండా టైం ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. అది మీరు 1,34,000 ఉంది, అట్లీస్ట్ ఒక 10% 13,400 అనే కట్టుకుంది. రిమైనింగ్ 90% బిల్ జనరేట్ అవుతుంది కదా, కార్డు బ్లాక్ కాకుండా ఉంటుంది, మీకు సివిల్ అప్డేట్ అవ్వకుండా ఉంటుంది. ఐ కెన్ మీరు అది అరేంజ్ చేసుకొని రీపేమెంట్ చేస్తారంటే నేను హోల్డ్ లో పెడతాను. కన్సల్ట్ టీం నుంచి మీకు మళ్ళీ కాల్ వస్తుంది. అంటే నార్మల్ కన్ఫర్మ్ అయితే చెప్పలేను, ట్రై అయితే చేయగలుగుతాను. ట్రై చేయండి సార్, ట్రై చేయగలుగుతాను. కన్ఫర్మ్ అయితే చెప్పలేనండి. ఓకేనా? అంటే బిల్డింగ్ డేట్ మీది 25th సార్. అది మీరు అట్లీస్ట్ ఏదైతే ఉందో 13,400 కనుక మీరు రేపు 7 కట్టుకోగలిగితే కార్డు మళ్ళీ సస్టైన్ అవుతుంది, మీకు క్లోజ్ కాకుండా ఉంటుంది కార్డు, సివిల్ అప్డేట్ అవ్వకుండా ఉంటుంది. అది ఓకే, నేను మాక్సిమం ట్రై చేస్తాను అండి. ఓకేనా? ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను. ఓకే అండి. ఓకే. ఓకే.